పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందుకే పార్టీల మధ్యలో మనకు హడావిడి అయినటువంటి వాతావరణం కనబడతా ఉన్నది. నిన్న ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 9 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. తెలంగాణలో ఓవరాల్గా 195 మంది అభ్యర్థుల లిస్టుని నిన్న బీజేపీ పార్టీ ఢిల్లీలో విడుదల చేసినటువంటి సందర్భంలో తెలంగాణలో ముఖ్యంగా 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. దీనిలో 3 ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, వీళ్ళ ముగ్గురికి కూడా టికెట్లు కేటాయించడం జరిగింది. అదే స్థానంలో మరో పక్కన గత వారం నుంచి 2 పార్టీలు మారడం జరిగింది. బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయినటువంటి ఇద్దరికి మళ్ళీ ఓసారి టికెట్లు కూడా ఖరారు చేయడం జరిగింది. ఏదైతే జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్కి మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి, గతంలో ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది, ఇప్పుడేమో మళ్ళీ బీజేపీ పార్టీలో మళ్ళీ ఒకసారి ఆయన టికెట్ను ఆయన పదిలంగా ఉంచుకోవడం జరిగింది. ఇంకొక పక్కన నాగూర్ కర్నూలు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే పి రాములు ఉన్నారో, మరి పి రాములు 3 రోజుల క్రితమే మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్ళినటువంటి పి రాములు కొడుకు ఎవరైతే భరత్ ఉన్నారో, భరత్కి ఈసారి టికెట్ను కూడా బీజేపీ పార్టీ నిన్న అనౌన్స్ చేసినటువంటి సందర్భం. ఇక దీనిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి 4 సిట్టింగ్ ఎంపీలకి 3కి ఇవ్వడం జరిగింది. కేవలం సోయం బాబురావు ఎవరైతే ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు ఉన్నాడో ఆయన యొక్క టికెట్ మాత్రమే పెండింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన సిట్టింగ్ స్థానాన్ని ఈసారి ఖచ్చితంగా కూడా ఆయనకు ఇచ్చేటువంటి ఆస్కారం లేకపోవడం వల్లనే బీజేపీ పార్టీ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే బీజేపీ పార్టీ నిన్న విడుదల చేసినటువంటి ఒకసారి లిస్టును కనుక చూసినట్టయితే ఉంటే ముఖ్యంగా కిషన్ రెడ్డికి ఏమో సికింద్రాబాద్, అలాగే బండి సంజయ్కి కరీంనగర్, ధర్మపురి అరవింద్కి నిజామాబాద్, ఈటల్ రాజేందర్కి అనూహ్యంగా మల్కాజ్గిరి సంబంధించినటువంటి అంశంలో కాస్త అయితే ఇప్పటికైతే కూడా గొడవ జరుగుతూ ఉంది. అక్కడ మురళీధర్ రావు ఆయన టికెట్ను కూడా అడగడం జరిగింది. గతంలో నుంచి కూడా ఈటల్ రాజేందర్ కంటే ముందు నుంచి కూడా వర్క్ చేసుకుంటా ఉన్నాడు. అక్కడ కొంత తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి సందర్భంలో మల్కాజ్గిరి టికెట్ను మాత్రం ఎంపీ టికెట్ని లాస్ట్ చివరి నిమిషంలో ఈటల్ రాజేందర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్ నుంచి మాధవిలత, మరో పక్కన కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ నుంచి, ఇక నాగూర్ కర్నూలు పి భరత్, అలాగే బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి, బూర నరసయ్య గౌడ్కి నల్గొండ నుంచి కూడా టికెట్లు కేటాయించడం జరిగింది. ఇక మిగిలిన ఉన్నటువంటి సీట్లు ఎవరైతే ఉన్నాయో 9 మంది అభ్యర్థులను ఖరారు చేసినటువంటి బీజేపీ పార్టీ ఇంకా మిగతా ఉన్నటువంటి లిస్టుని ఈ నెల 6వ తేదీన రెండో లిస్టు కూడా, ఫైనల్ లిస్టును కూడా విడుదల చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. మిగతా 8 మందికి సంబంధించినటువంటి లిస్టును అసలు 8 మంది పోటీ చేసేటువంటి 8 మంది అభ్యర్థులు ఎక్కడెక్కడ ఖరారు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు బీజేపీ పార్టీ 8 సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్ని ఎందుకు హోల్డ్లో పెట్టడం జరిగింది, దాంట్లో అభ్యర్థులు లేకపోతుంటే అభ్యర్థుల మధ్యలో ఏమైనా తీవ్రమైనటువంటి పోటీ ఉండడం వల్ల ఏమైనా వాటిని ఆపిందన్నటువంటి కొంత విశ్లేషణ చేసుకున్నటువంటి ఆస్కారం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 8 సీట్లు ఉన్నాయో 8 పార్లమెంటు నియోజకవర్గాలకి మరి ఇక్కడ ఉన్నటువంటి 3 చోట్ల కూడా సరైనటువంటి అభ్యర్థులు లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే బీజేపీ పార్టీకి 3 చోట్ల సరైనటువంటి అభ్యర్థులు, ఒక పక్కన నల్లగొండ, ఇంకొక పక్కన ఖమ్మం, మరొక పక్కన మహబూబాబాద్, ఈ 3 చోట్ల కూడా సరైనటువంటి అభ్యర్థులు బీజేపీ పార్టీకి దొరకకపోవడంతో మరి ఇట్లాంటి పెండింగ్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మహబూబాబాద్ నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి నేతల కోసం, అలాగే ఖమ్మం, నల్లగొండ నుంచి కూడా ఎక్కువ మొత్తంలో బీజేపీ పార్టీ ఆధారపడేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి నేతల కోసం ఎదురు చూస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క 3 సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కువ సీట్లను గెలిచినటువంటి పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో మరి ఎక్కువ సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నటువంటి నల్లగొండల 12 నియోజకవర్గాలకి 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఖమ్మంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 9 కాంగ్రెస్ పార్టీ గెలవడం, అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ స్థానాల్లో 10 కాంగ్రెస్ పార్టీ గెలవడం, అంటే పూర్తిగా కూడా చతికిలబడ్డటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఈ 3 ఉన్నాయో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, అంటే ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి మహబూబాబాద్ కూడా వస్తుంది. కాబట్టి ఆ మహబూబాబాద్కు సంబంధించినటువంటి దగ్గర కూడా మరి అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ. చూడాలి మరి ఈ 3 చోట్ల ఎవరిని నిలబెడుతుంది, మరి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు. అంతేకాకుండా సరైనటువంటి అభ్యర్థులు మరి ఏ పార్టీ నుంచి వస్తారనేటువంటిది కూడా చూడొచ్చు. ముఖ్యంగా అయితే మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే అజ్మీరా సీతారాం నాయక్ ఎవరైతే ఉన్నారో సీతారాం నాయక్ని మరి తెర మీదకి తీసుకురావాలన్నటువంటి ఒక వ్యూహాన్ని బీజేపీ పార్టీ ఆలోచిస్తూ ఉంది. అజ్మీరా ఎవరు వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే సరైనటువంటి నాయకులు లేరు, మాజీలైనా తాజాలైనా
ఎవరున్నప్పుడు కూడా కొంత ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, కొంత ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలోకి వచ్చినట్టయితుంటే వాళ్ళకు సరైనటువంటి అవకాశం లభించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది బీజేపీ పార్టీకి. ఇప్పుడు అది అవసరం కూడా. ఈ 3 నియోజకవర్గాల్లో 3 పార్లమెంటు సెగ్మెంట్లలో ఎవరు కూడా వచ్చేటువంటి ఆస్కారం అయితే బీజేపీ పార్టీకి అయితే సరైనటువంటి విధంగానైతే కనబడతలేదు. ఇక మరొక పక్కన ఉన్నటువంటి నాగోల్ కర్నూలు సంబంధించినటువంటి దాంట్లో కొంత పి రాములు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కొడుక్కి ఆడ ఖరారు అయిపోయింది. ఇక మరొక పక్కన జహీరాబాద్ కొంత నిన్న క్లారిటీ ఇచ్చిన ఆయన ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చినప్పుడు కూడా అక్కడ కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనబడతా ఉన్నది. బీపీ పార్టీలు మరి ఏం పని చేయలేదు. ఎప్పుడు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి, తర్వాత బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. 2 రోజుల క్రితమే ఆయన మరి బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ కన్వ కూడా కప్పుకున్నటువంటి నేపథ్యంలో నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా గొడవ జరగడం జరిగింది. బీబీ పార్టీలకి ఎట్టి పరిస్థితులు కూడా టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కాన్వాయ్ను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నది. మరి బీబీ పార్టీలకు ఏమైనా ఇస్తారా ఇవ్వరా? బీబీ పార్టీలకు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఆలే నరేంద్ర యొక్క కొడుకు ఆలే భాస్కర్కు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కొంత అక్కడ జోరుగా మాత్రం ప్రచారం కొనసాగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అదే విధంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే మాజీ మంత్రి కొడుకు జైపాల్ రెడ్డి కూడా టికెట్ను కూడా ఆశించడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఎన్నికల్లో మరి ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి వీళ్ళిద్దరే, ఒక పక్కన జైపాల్ రెడ్డి, మరొక పక్కన ఆలే భాస్కర్, వీళ్ళిద్దరికే టికెట్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని ప్రచారం కొనసాగింది. వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా జహీరాబాద్లో ఆ వ్యక్తిని కాదు, అక్కడ పార్టీ కూడా బీజేపీ పార్టీ కొంత బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ ఎంపీకి కనుక టికెట్ ఇచ్చినట్టయితే కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని బీజేపీ పార్టీ భావించింది. కానీ ఇక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చినట్టయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇంటర్నల్గా కొంత వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి ఎవరు ఆలే భాస్కర్, జైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ మీరు నిర్ణయాన్ని కనుక బీపీ పార్టీని వైపే ఉన్నట్టయితే మేమైతే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయమన్నటువంటి డిమాండ్ను కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాల్లో 5 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఏదైతే సిట్టింగ్ ఎంపీలు అనుకోవచ్చు, ఇప్పుడు 5 సిట్టింగ్ ఎంపీలకే మరి బీజేపీ పార్టీ టికెట్లు కేటాయించడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం వరంగల్ సంబంధించినటువంటి సెగ్మెంట్ను కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో వరంగల్కు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ని, పార్లమెంట్ సెగ్మెంట్ని ఇక్కడ వరంగల్లో మరి ఖచ్చితంగా ఈసారి టఫ్ అయినటువంటి పోటీ ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడ కృష్ణప్రసాద్ని మరి అభ్యర్థిగా నిలబెట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. ఆయనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారినే. ఈయనే మొదటి నుంచి కూడా గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయాలన్నటువంటి ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే బీజేపీ పార్టీ కూడా ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే మరి ఎందుకు మరి ఈయన యొక్క అభ్యర్థిత్వాన్ని పెండింగ్లో పెట్టింది? అసలు మరి నిజంగా కూడా మొదటి నుంచి కూడా ఈయన గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ ఇప్పుడు ఎందుకు మరి పెండింగ్ పెట్టేటువంటి ఆస్కారం ఉంది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరంగల్ సంబంధించినటువంటి దాంట్లో మరొక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మరి ఈ పార్టీలోకి వచ్చేందుకు, బీజేపీ పార్టీలోకి వచ్చేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. 6వ తారీఖు లోపట్ల అంటే ఇంకా 2-3 రోజులలో ఆ నిర్ణయాన్ని కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కనుక మాజీ ఎమ్మెల్యే వరంగల్ నుంచి కనుక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణప్రసాద్ని తప్పించి ఆ మాజీ ఎమ్మెల్యే వచ్చేటువంటి నేతకు టికెట్ ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. కాబట్టి లాస్ట్ డెడ్ లైన్ 1-2 డేస్లో చెప్పాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని మీరు చెప్పాలని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ఆ యొక్క మాజీ ఎమ్మెల్యేకి చెప్పినట్టుగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి ఏదైతే ఉన్నదో పెద్దపల్లికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఇక్కడ మందకృష్ణ మాదిగని పెద్దపల్లికి సంబంధించినటువంటి అంశం కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు సంబంధించినటువంటి దాంట్లో మందకృష్ణ మాదిగని మరి బరిలో నింపాలన్నటువంటి మందకృష్ణ మాదిగని ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయాలని అయితే ఆయనే మరి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి, ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇదే పెద్దపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా మరి వచ్చేటువంటి ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఆయన కూడా బీజేపీ వైపు వెళ్ళబోతా ఉన్నాడు అనేది తెర మీదకి వస్తూ ఉన్నది. అయితే
ఇప్పటికీ కూడా పెద్దపల్లి సెగ్మెంట్ని ఆ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎంపీ కూడా. కాబట్టి మరి ఆయనే మరి బీజేపీ వైపు వస్తాడన్నటువంటి ఆశాభావాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ కాసేపటి క్రితమే పెద్దపల్లి ఎంపీ టికెట్ను కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెద్దపల్లి ఎంపీ టికెట్ను కూడా కాసేపటి క్రితమే మరి అనౌన్స్మెంట్ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. కాసేపట్లో పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్నికి ఇచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మరి బీఆర్ఎస్ పార్టీని వీడి మరి బీజేపీలోకి వచ్చేటువంటి నేత కోసం ఏదైతే ఎదురు చూస్తుందో బీజేపీ పార్టీ, అది ఆ కళ అయితే నెరవేరబోతా ఉంది. ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇంకొక పక్కన ఏంటంటే పెద్దపల్లి ఎస్సీ సంబంధించినటువంటి నియోజకవర్గం, వరంగల్ సంబంధించినటువంటిది కూడా ఎస్సీ సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి కూడా అదే సంబంధించినటువంటి ఈ రెండు స్థానాలు కూడా వచ్చేటువంటి అభ్యర్థుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. పక్కగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వచ్చేటువంటి నేతలు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పక్కన ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచే వలసలు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో మరి ఎవరైతే కొంచెం అసంతృప్తిగా ఉన్నారో, టికెట్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళకు సరైనటువంటి పెద్దపీట వేస్తాం, సరైనటువంటి గౌరవం ఇస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అయితే గాలం వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలకు. ఇదే నేపథ్యంలో ఇక్కడ మందకృష్ణ మాదిగతో పాటు మరొక వ్యక్తి కూడా మరి మాజీ ఎమ్మెల్యే కూడా ఈ యొక్క టికెట్ను ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా 2 రోజులలో మరి తెర మీదకి వచ్చేటువంటి ఆస్కారం కనబడుతూ ఉంది. 2 రోజులలో కూడా ఒక ఫైనల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఆదిలాబాద్ సంబంధించినటువంటి అంశంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో మరి సోయం బాబురావు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో, సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్ ఎంపీకి కూడా మరి మొదటి సంబంధించినటువంటి లిస్టులో ఎక్కడ కూడా పేరు రాలేదు. ఆయన కూడా పార్టీ మారాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఏదైతే ఉన్నారు. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ కొంత ప్రియారిటీ ఇవ్వకపోవడంతో కొంత ఆయనే ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి గెలవడన్నటువంటి అభిప్రాయాన్ని మెజార్టీగా ఉన్నటువంటి సర్వేలు చెప్పడంతో ఆయనకు బీజేపీ పార్టీ మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇంకా అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రమేష్ రాథోడ్ ఎవరైతే ఉన్నారో, రమేష్ రాథోడ్ కూడా మాజీ ఎమ్మెల్యే, ఆయనే కూడా పోటీ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ రమేష్ రాథోడ్కే మరి ఇచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. టికెట్ కూడా సోయం బాబురావును అందుకోసమే తప్పించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రమేష్ రాథోడ్ కోసమే అక్కడ సోయం బాబురావును తప్పివ్వడం జరిగింది. సోయం బాబురావు వేరే పార్టీ నుంచి ఏమైనా వెళ్ళి పోటీ చేస్తాడా లేదనేది తర్వాత విషయం. కానీ ఖచ్చితంగా కూడా ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావుకి సిట్టింగ్ ఎంపీకి టికెట్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. బీజేపీ పార్టీలో గతంలో 4 ఎంపీలు గెలవడం జరిగింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి, మరొక పక్కన సోయం బాబురావు. ఇక సోయం బాబురావు ఒక్కరికే టికెట్ దక్కలేదు, మిగతా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలో 3 కూడా టికెట్ దక్కింది. కాబట్టి సిట్టింగ్ ఎంపీకే మొదటి లిస్టులో పేరు రాలేదంటే అది కూడా ఆశ కొట్టేసుకోవాల్సిందే సోయం బాబురావు కూడా. కాబట్టి అక్కడ కూడా రమేష్ రాథోడ్ కోసం మాత్రమే ఆపడం జరిగింది. ఇప్పుడు కొంత బుజ్జగిచ్చేటువంటి ప్రయత్నాన్ని అయితే చేయడం జరుగుతుంది సోయం బాబురావుతో. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కనుక తెలంగాణ నుంచి రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలవాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఏదైతే బీజేపీ పార్టీ పెట్టుకోవడం జరిగిందో దానికి సానుకూలంగా ఉండు, దానికి అనుకూలించు, రానున్నటువంటి రోజులలో మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే సోయం బాబురావుకి అధిష్టానం ఏదైతే ఢిల్లీ అధిష్టానంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా ఆయనను పిలిచి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇంకా మరొక పక్కన మహబూబ్ నగర్ ఏదైతే ఉన్నదో, మహబూబ్ నగర్లో తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నది. ఒక పక్కన మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే కూడా, ఆమె మంత్రి కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది డీకే అరుణ. మరొక పక్కన ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలకు కూడా పనిచేస్తూ ఉన్నది. ఇంకొక పక్కన ఇదే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి జితేందర్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నది. అందుకోసం అని చెప్పేసి ఎవరికి మొదటి లిస్టులో పేరు కేటాయించిన అంటే ఇద్దరిట్లలో ఎవరెవరు ఫైనల్ కావాలి. మొత్తానికైతే కొంత మొగ్గును మాత్రం బీజేపీ పార్టీ డీకే అరుణ వైపు చూపెడుతున్నట్టుగా తెలుస్తుంది. డీకే అరుణకి గతంలో ఆమె గద్వాల నుంచి కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండేది. పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు, గద్వాల నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఏదైతే బీజేపీ అధిష్టానం ఆమెను అడిగినప్పుడు కూడా ఆమె పోటీ నుంచి నిరాకరించి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను పోటీ చేయాలన్నటువంటి తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె యొక్క టికెట్ను కూడా ఆమె రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే సంబంధించినటువంటి మహబూబ్ నగర్ నుంచి కూడా వాళ్ళ యొక్క కొడుకు ఎవరైతే మన జితేందర్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో, జితేందర్ రెడ్డి కొడుకు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఏదైతే మన జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అయితే జితేందర్ రెడ్డికి టికెట్ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నప్పుడు కూడా గత ఎన్నికల్లో తన టికెట్ను త్యాగం చేసి మరి పార్టీ కోసం పనిచేసినటువంటి డీకే
డీకే అరుణ వైపే కొంత ప్రయారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. దీన్ని ఇప్పటికే కరాఖండిగా చెప్పడం జరిగింది జితేందర్ రెడ్డి. ఇప్పటికి కూడా ఢిల్లీలో ఉండి కూడా ఆయన యొక్క ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. మొన్న కూడా మరి ట్విట్టర్లో కూడా ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఆయనే కొంత పార్టీ నుంచి వెళ్ళాలా ఉండాలన్నటువంటి ఆలోచన కూడా చేసుకోవాలి అన్నటువంటి తీరుగా ఆయన యొక్క ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి పోస్టును కూడా చూడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ మహబూబ్ నగర్లో మరి డీకే అరుణకి ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. దీనిపైన మరి ఎందుకంటే ఇద్దరు కూడా సీనియర్ నేతలు, ఇద్దరు సంబంధించినటువంటి నేతలకి ఢిల్లీలో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళకి ప్రజలతో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్లో తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొన్నది. దీంట్లో గద్వాల్లో ఖచ్చితంగా డీకే అరుణ వైపే కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అమిత్ షా కానీ నడ్డా కానీ మరి డీకే అరుణ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇంకొక పక్కన మెదక్ సంబంధించినటువంటి దాంట్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువగా గతంలో కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన ఎంపీగా కూడా ఓడిపోవడం జరిగింది రఘునందన్ రావు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మరి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి. అంతేకాకుండా దుబ్బాకలో ఆయన ఉప ఎన్నిక ద్వారా గెలవడం వల్ల రాజకీయంగా బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్ అయినటువంటి ఒక నియోజకవర్గం దుబ్బాక. అయితే దుబ్బాకలో అనూహ్యంగా మొన్న రఘునందన్ రావు కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం పార్లమెంటు ఎన్నికలకి వెళ్ళాలి, పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలి, పార్లమెంటులో నేను అడుగు పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే, గట్టి ప్రయత్నం అయితే చేయడం జరుగుతూ ఉంది రఘునందన్ రావు. మరి రఘునందన్ రావు వైపు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతోంది, ఇక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు పైన అక్కడ ఉన్నటువంటి కొంత వర్గాలే మరి రఘునందన్ రావు పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది, కొంత సంబంధించినటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మెదక్లో ఆయనను కాకుండా ఇక్కడ ఎవరైతే అంజిరెడ్డి అనేటువంటి వ్యక్తి తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో అంజిరెడ్డికి ఖచ్చితంగా టికెట్ ఇస్తే సపోర్ట్ చేస్తాం, కానీ రఘునందన్ రావు కనుక ఇచ్చినట్టయితే మేము సపోర్ట్ చేయమన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మరి రఘునందన్ రావుకి టికెట్ ఇవ్వకపోతే మరి ఇంకా వేరే వైపు ఏమన్నా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుందా, లేకపోతుంటే అక్కడ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఏమన్నా మరి తోడ్పాటు అందించేటువంటి అవకాశం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఒక స్ట్రాంగ్ అభ్యర్థి రఘునందన్ రావు, ఒక మాటకారి, అక్కడ ఉన్నటువంటి చాలా లీగల్ పాయింట్లు మాట్లాడుతూ ఉంటాడు, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మరి రఘునందన్ రావు. మరి అంజిరెడ్డికి మొదటి నుంచి కూడా ఒకవేళ కనుక అంజిరెడ్డికి అక్కడ టికెట్కి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి అడ్డంకులు కూడా లేకపోయేది, ఒకవేళ కనుక దుబ్బాకలో కనుక రఘునందన్ రావు కనుక గెలిచినట్టయితే ఉంటే ఇక పక్కగా ఈ మొదటి లిస్టులోనే అంజిరెడ్డి పేరు వచ్చేది. కానీ అక్కడ రఘునందన్ రావు ఓడిపోవడంతో మళ్ళీ రఘునందన్ రావు మళ్ళీ మెదక్ సీట్ కోసం సూటి పెట్టి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి రఘునందన్ రావు వైపు వెళ్తాడా లేకపోతే అంజిరెడ్డి వైపు వెళ్తాడా లేదనేది కూడా చూసుకోవాలి. ఇక అంతేకాకుండా మరి పార్టీ మారేటువంటి ఆస్కారం కూడా మరి కనబడతా ఉంది రఘునందన్ రావు. ఎందుకంటే రాజకీయ భౌతికం ఉన్నటువంటి నేత, అంతేకాకుండా ఆయన ఏ పార్టీ వెళ్ళినప్పుడు కూడా కొంత పోటీ ఇవ్వగలిగేటువంటి నేత, అంతేకాకుండా గతంలో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, కొంచెం సానుభూతి ఉంటుందేమో మరి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో మరి కొంత గతంలో ఓడిపోయినటువంటి ఎంపీ కాబట్టి కొంత సానుకూలంగా కొంత సానుభూతి ఓట్లు పడతాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో అయితే రఘునందన్ రావు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ నిర్ణయాన్ని అధిష్టానానికి చెప్పేందుకు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చూడాలి మరి రఘునందన్ రావు చెప్పేటువంటి మాటలకు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ఈ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఒక పక్కన పెండింగ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు అభ్యర్థుల యొక్క బలబలాలు ఇట్లా ఉంటే, ఇంకొక పక్కన ఉన్నటువంటి మల్కాజ్గిరి సంబంధించినటువంటి దాంట్లో ఈటల రాజేందర్ పేరు రావడంతో, ఈటల రాజేందర్కి మొదటి లిస్టులో పేరు రావడంతో మొదటి నుంచి ఉన్నటువంటి మురళీధర్ రావు ఎవరైతే ఉన్నారో కాసేపటి క్రితం కూడా మరి ఆయన యొక్క రాజకీయ భౌతవ్యం మరి ఎట్లా పోతుందా, మరి అసలు బీజేపీ పార్టీని అంటిపెట్టుకుని ఉంటాడా, ఎందుకంటే మొదటి నుంచి వర్క్ చేసుకుంటూ బీజేపీ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తనకే ఆ సీట్లు లభిస్తుందని చెప్పేసి ఆయన పెద్ద కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్కి ఇవ్వడం ద్వారా కొంత ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూసుకోవచ్చు. మరి చూడాలి ఇప్పటికీ మరి ఏదైతే రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్నది. ఇక 6వ తారీఖునేమో మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనే మహబూబ్ నగర్లో ఆయన కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉన్నాడు. మరొక పక్కన 10వ తేదీన కరీంనగర్లో పెద్ద సభ పెట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా మరి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఇక కాసేపట్లో కూడా ఏదైతే తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక 2-3 స్థానాలని ప్రకటించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎందుకంటే మనోధైర్యాన్ని కోల్పోద్దు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కొంత ఉత్సాహాన్ని నింపాలి, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపాలన్నటువంటి ఉద్దేశంతో మొదలు ఒక 2 సీట్లను కూడా ప్రకటించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్కన పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరు, మరొక పక్కన కరీంనగర్ నుంచి కూడా వినోద్ కుమార్ రావు ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ రావుని కూడా ప్రకటించే ఆస్కారం కనబడతా ఉంది. ఇంకొక పక్కన దాసోజు సావన్ పేరు కూడా, అంటే ఒకవేళ ముఖ్యంగానైతే ఒక ఇద్దరు పేర్లు అయితే ప్రకటించాలని చూస్తారు. మరి ఇద్దరు పేర్లు ప్రకటిస్తారా, లేకపోతే దాంట్లో ఒక 5-6 మంది పేర్లు కూడా ప్రకటిస్తారా అనేది కూడా కాసేపట్లో వేచి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఒక దూకుడుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంది బీజేపీ పార్టీ. గతంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు మరి బీఆర్ఎస్ పార్టీ ముందుగా అభ్యర్థులను ప్రకటించి కొంత తప్పు చేసినటువంటి భావనని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత మరి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ రాకముందుకే బీజేపీ పార్టీ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం మరి బీజేపీ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందో లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీలతో పాటు బీజేపీ పార్టీలో ఇప్పుడున్నటువంటి ప్రకటించినటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇప్పటికే వర్క్ చేసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ అయితే ఆదేశించడం జరిగింది. అయితే రేపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నటువంటి సందర్భంలో రేపటి నుంచే మరి బీజేపీ కార్యక్రమాలు అలాగే కార్యాచరణను కూడా రేపటి నుంచి ప్రకటించేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఈ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఏమైనా అలజడి కొనసాగుతుందా, లేకపోతే అసంతృప్తులు ఏమైనా బయటకు వస్తారా లేదా, లేకపోతే వాళ్ళందరూ కూడా పార్లమెంటు ఎన్నికలకు మరి వాళ్ళందరూ కూడా దోహదపడతారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కాదు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికారం రావాలన్నటువంటి భావనతోటే బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ ఎక్కువ మొత్తంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కువ సీట్లను కొల్లగొట్టాలి, ఎక్కువ సీట్లను తీసుకొచ్చుకోవాలన్నటువంటి ఒక భావనతో ఉంటారు. కాబట్టి ఈ తెలంగాణ పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనిపించడం జరిగింది. మొత్తానికైతే 2 జాతీయ పార్టీల మధ్యలోనే మరి తెలంగాణలో పోటీ తీవ్రంగా ఉండబోతా ఉన్నది. ఒక పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ, మరొక పక్కన బీజేపీ పార్టీకి. గతంలో ఎమ్మెల్యే ఒకటే స్థానం ఉన్నది తెలంగాణలో, అది కూడా రాజాసింగ్ ఉన్నప్పుడు ఇక్కడ 4 ఎంపీ సీట్లను కూడా బీజేపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ పార్టీకి. మరి ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఖచ్చితంగా ఒక 10 సీట్లనైనా కానీ బీజేపీ పార్టీ సాధించి తెలంగాణలో 2వ ప్లేసును ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఒక పక్కన పార్లమెంటు ఎన్నికల్లో 10 ఎంపీ స్థానాలు కనుక గెలిచినట్టయితే బీజేపీ పార్టీకి తెలంగాణలో ఎలాంటి డోకా ఉండదు అన్నట్లో మరి సందేహం అయితే లేదు. కాబట్టి చూద్దాం పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారు. మరి వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో పసుపోటు చేస్తారని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే మళ్ళీ ఒకసారి తెలంగాణలో ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, లేకపోతే ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అదే మళ్ళీ కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి తిరుగుండకపోవచ్చు. కానీ ఎక్కువగా పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి జనాలు ఎక్కువ కూడా ప్రజలు కూడా కొంత బీజేపీ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే బీజేపీ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. కాబట్టి కొంత బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే వేసినప్పుడు కూడా గెలవదు కావచ్చేమో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉంటారు. కాబట్టి ఉన్నటువంటి ఆ కోపాన్ని మరి ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపు బీజేపీ పార్టీకి ఓటేసినట్టయితే ఆ యొక్క కోపాన్ని తగ్గించుకోవచ్చు అన్నట్టు ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా బీజేపీ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడుతుంది. చూద్దాం మరి రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాకముందుకే ఇంత కొంత ఎన్నికల వేడి ఇంత కొనసాగుతూ ఉంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం.